25లో ఏం జరిగింది పర్వాలేదు. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, 24 అయిపోతుంది. ఏం జరిగింది పర్వాలేదు. ఇప్పుడు సపోజ్ మీరు బిర్యానీ ఎట్లా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. బిర్యానీ కొంచెం ఖరాబ్ అయింది, ఉప్పు ఎక్కువైంది, తక్కువైంది, అది కుకింగ్లో అది ఏమంటారు మాడిపోయింది, అర్థమవుతుంది కదా. అదన్నీ ఓకే, అది అయిపోయింది. కానీ దాంతో ఏం తెలిసింది అంటే నేర్చుకున్నాము. ఏం చేసినాము? నేర్చుకున్నాము. ఈ రోజైతే నేను నేర్చుకున్నాను అని లోపల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆ రోజు నుంచి కాన్ఫిడెన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే వెయ్యి ఇట్లా చేస్తే అది మాడిపోతుంది, లేకపోతే ఇంత వేస్తే ఉప్పు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఇంత స్టవ్ మీద ఇంతసేపు పెట్టాలి, మొత్తం ఐడియా వచ్చేసింది. సో 2024 అనేది మనది వేస్ట్ పోలేదు. ఎందుకు వేస్ట్ పోలేదు అంటే మనము అనుభవం తీసుకున్నాము, ఎక్స్పీరియన్స్ వచ్చింది, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఏం చేశాము? నేర్చుకున్నాం. ఇప్పుడు మొత్తం నేను నేర్చుకున్నా, బిర్యానీ ఎట్లా తయారు చేయాలంతా మొత్తం నేర్చుకున్నా. జనవరి 1 నుంచి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను బిర్యానీ తయారు చేయగలుగుతానని. అర్థమవుతుంది నా భాష. ఇప్పుడు మొత్తం 2025లో ఒక్కసారి కూడా బిర్యానీ తయారు చేయలేదు. ఏమవుతుంది? వచ్చిన అనుభవం అవుతుంది, ఉంటుందా? మళ్ళీ ఇట్లా మర్చిపోతాం. మరి అంటే ఏ మసాలా ఉంటుంది? మన పరిస్థితి అట్లా కావద్దు. వెస్టీజ్ బిజినెస్లో కూడా మనము 2024లో ఏవైతే నేర్చుకున్నామో ఇప్పుడు దాని మీద మనము పని చేసేది కార్యాన్వితం చేయాలి అని అంటారు. ఏం నేర్చుకున్నాము చూడండి. జనరల్లీ నేను ఇక్కడ చెప్పేస్తా ఏమేమి నేర్చుకోవాలి, కానీ మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి లేకపోతే ఇక్కడే వెళ్ళక ముందు జస్ట్ మీరే ఆలోచించండి, అసలు నా లోపల ఏమున్నది, ఏ ఒక్క పాయింట్ నేను మంచిగా దాని మీద నేను పట్టు తీసుకొస్తే నేర్చుకుంటే నా బిజినెస్ ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చు. నా ఇన్కమ్ ఇవాళ 10,000 ఉందా, 20,000 ఉందా, 30,000 ఉందా, 40,000 ఉందా, 50 లక్షలు అవ్వచ్చు. మీరు ఫస్ట్ అనుకోండి ఒకసారి, మీలో మీరు ఒక క్వశ్చన్ మార్క్, అసలు నాలో ఏం తక్కువ ఉంది, ఇంకా నేను ఏం నేర్చుకోవాలి, అట్లాంటివి ఏదైనా ఒక 2-3 మాటలు ఉంటాయి. మీ మాటలు మీరే తెలుసు. అప్లై చెప్తాడు, ఇది చేయాలి, చేయడానికి కోర్స్ చేయి, 500 అప్లై జనరల్ చెప్పేసినారు. కానీ సొంతంగా నా ప్రాబ్లం నాకే తెలుసు, మీ ప్రాబ్లం ఎవరికి తెలుసు? మీ ప్రాబ్లం మీకే తెలుసు. మేము జనరల్లీ చెప్పేస్తాము ఇట్లా చేయాలి. ఓకే, మేము స్టార్ట్ చేసినప్పుడు మీరు నమ్ముతారా నమ్మరా? లేడీస్ పోయేటప్పుడు కూడా నేను చెప్తున్నా, వారిని ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, ఆఫీస్ వెళ్ళాలంటే 7:30 వరకు రెడీ అయిపోవాలి, టిఫిన్ బాక్స్. మా ఇంట్లో 12 మంది ఉంటారు. ఓకే, 3 జనరేషన్స్ ఉన్నారు. మా గ్రాండ్ మదర్, మా ఫాదర్ మదర్, నేను, పిల్లలు, కరణ్, ఇంతమందికి మళ్ళీ చూసుకోవాలి, తయారు చేయాలి, భోజనాలు, టిఫిన్లు అవన్నీ చేసుకోవాలి. దాని తర్వాత ఆఫీస్ వర్క్, ఆఫీస్ నుంచి వేరే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, పూర్తిగా శాలరీ రాదు. ఓకే, సో ఆఫీస్ టెన్షన్ కూడా ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్లో ట్రావెల్ టెన్షన్, టైమింగ్, ఇదంతా చేసుకుంటూ మళ్ళీ బిజినెస్ కూడా చేయాలి, వెస్టీజ్ బిజినెస్ కూడా చేయాలి. ఓకే, సో ప్రతి సిచ్యువేషన్లో నేను ఎట్లా చేయగలుగుతా? పిల్లలు ఉన్నారు, మా అమ్మ, మా సాసు, అత్త మామ ఉన్నారు, రైట్, మళ్ళీ గ్రాండ్ మదర్ కూడా ఉన్నారు. నేనైతే కష్టం కదా ఇట్లా అనుకుంటే, మళ్ళీ మా ఇంట్లో మా సిస్టర్ కూడా ఉంటారు, 3 పిల్లలు ఉన్నారు, మా స్టూడెంట్స్ అందరూ. సో ఇదంతా ఉంటే కూడా ఉన్న టైంలో ఎట్లా టైం తీసి చేయాలి, బస్ దాని మీదనే దృష్టి పెట్టింది. అది రాత్రి కావచ్చు, సండే కావచ్చు, సాటర్డే కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఆఫీస్ తర్వాత 7, 8, 9, 10, 11, 12 వరకు కూడా కావచ్చు. ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళవచ్చు, అట్లా డిసైడ్ చేసుకుంటూ ముందుగా స్టెప్స్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, లేడీస్ పోయేటప్పుడు అందు గురించి నేను ఇక్కడ ఉన్నారు, అందు గురించి నేను చెప్తున్నాను.
ఒకవేళ భార్గవి చేస్తుంది అంటే ఎవరైనా చేయగలుగుతారు. నేను ఎందుకు అట్లా చెప్తున్నాను అంటే చూడండి, ఒక సిచ్యువేషన్ నేను చెప్పిన అంతే. మీ సిచ్యువేషన్ ఇంకా ప్రాబ్లమేటిక్ కావచ్చు, ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ కావచ్చు, కానీ బాధ్యత ఎవరిది? అంతే కదా. సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి నా క్యాల్కులేషన్ కూడా చెప్పి నేను ఏం చేస్తాను. ఓకే, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఒక గురూజీ ఉంటారు. ఓకే, సో గురూజీ దగ్గర చాలామంది కష్టాలు బాధలు తీసుకొని వస్తారు. గురూజీ నాకు ఇట్లా ఉంది, అలా బాధ, ఇది ఇది ఏమేమో అంటారు. దానికి సొల్యూషన్ మీరు ఏదో ఉపాయం, ఏదో మంత్రము, ఏదో చెప్తారని అందరూ లైన్లో వస్తూ ఉంటారు. ఈ గురూజీ ఏం చేస్తారు అంటే, ఒక వ్యక్తి కలిసిన అప్పుడు మధ్యలో ఒక నిమిషం అని పోతారు, అక్కడ ఒక అద్దం ఉంటుంది, అద్దంలో చూసి వస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ ఒక నిమిషం అని పోయి మళ్ళీ అద్దంలో చూసి, అట్లా ప్రతిసారి 2 times వెళ్తారు. ఎన్నిసార్లు? కథ తెలుసు, కొంతమందికి తెలుసు ఈ కథ. 2 times వెళ్తారు. ఇప్పుడు చాలామంది వస్తారు, విని వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయింది. కానీ ఒక వ్యక్తి చూస్తున్నాడు, ప్రతిసారి గురూజీ ఆ అద్దం దగ్గర పోతారు, చూస్తారు, మళ్ళీ వస్తారు. అసలు ఏముంది కథ అడగాలి ఒకసారి. ఎవరితో అడగాలి? గురూజీతో అడగాలి. ఇక అన్ని పక్కన పెట్టేసి, గురూజీ అంతా మంచిదే మీ దగ్గర, చాలా మంది జీవితాలు మేము, కానీ ఒక విషయం నాకు అర్థమైతలేదు. ఏంటిది అంటే, మీరు మధ్యలో లేస్తారు, అది అద్దంలో ఇట్లా చూసి మళ్ళీ వస్తారు, మళ్ళీ మళ్ళీ ఇట్లా చూసి మళ్ళీ వస్తారు. అది ఎందుకు అట్లా? ఎందుకు వెళ్తారు, ఎందుకు చూస్తారు అంటే, మంచి క్వశ్చన్, కూర్చోండి చెప్తాను. గురూజీ ఏమన్నారంటే, చూడండి, ప్రతి వ్యక్తి దగ్గర ఎన్నో కష్టాలు, బాధలు, ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఉన్నందుకు మనం నేర్చుకుంటూ ఎక్కడున్నాం అక్కడే ఉండిపోవాలా? అక్కడే లేవై నాకు ఇస్మంది ఇంటే ఇక కథ, ఏదో వచ్చే జన్మం ఉంటే నేను ప్రధానమంత్రి ఇంట్లో కొడతా అంతే, అట్లా ఉన్నారా మన పరిస్థితి? కాదు. సో ఏం చేయాలి? లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే, సో ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉన్నది అంటే దానికి కారకులు, బాధ్యత ఎవరిది? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? చెప్పడానికి కూడా మీరు అనుకుంటున్నారేమో అది నాదేమో, మా అప్లైన్ది, మా డౌన్లైన్ది. లేలే, ఈ స్టోర్ వాళ్ళది, ఇంతకు ముందు పెద్ద స్టోర్ ఉంటే నేను ఇప్పుడు డ్యూసీ అయిపోతుండే, అట్లా అనుకుంటున్నారా ఏంటిది? కాదు. సో ఆ గురూజీ ఏమన్నారంటే, మీ బాధ, మీ జీవితంలో ఏదైనా కష్టాలు, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి కారకులు ఎవరు అంటే, నువ్వు అద్దంలో చూసుకో, ఏ ముఖం మీకు కనిపిస్తుంది? అనే కాదు. బాధ్యత ఎవరిది అంటే ఆ వ్యక్తిని. ఇప్పుడు అది ఓకే గురూజీ, అది అర్థమైపోయింది, కానీ మళ్ళీ సెకండ్ టైం వెళ్తారు మీరు, 2 సార్లు ఎందుకు వెళ్తారు అంటే, ఇప్పుడు ఆ బాధలు జీవితం నుంచి వెళ్ళిపోవాలి, సొల్యూషన్ కావాలి. ఓకే, సో ఈ బాధల నుంచి విముక్తి నాకు కావాలి, దానికి బాధ్యత ఎవరు? ఆ అద్దంలో ఎవరైతే కనిపిస్తారు కదా అతను. అందుగురించి నేను 2 times పోతాను అంటున్నాను. ఓకే, సో మనం కూడా ఇవాళ ఏ లెవెల్లో ఉన్నాము, ఎంత సాధించినాము, ఎన్ని ప్లాన్స్ చెప్పినా సార్, ఎన్ని ఊర్లు తిరిగినా సార్, ఎంతమందికి డెమో చేసినా సార్, కానీ వింటలేరు, వస్తలేరు. అది ఓకే, అది ఏదైనా జరిగిందంటే అద్దంలో చూసుకోవాలి. బాధ్యత ఎవరిది? ఎవరిది? మీరు అద్దంలో చూడండి, ఒక వ్యక్తి కనిపిస్తారు, అతన్ని. ఓకే, ఇప్పుడు ఓకే అది అయిపోయింది, కానీ మళ్ళీ ఆ బాధ నుంచి మనకు విముక్తి కావాలంటే బాధ్యత ఎవరిది? ఎవరిది? వాళ్ళు తీసుకోవాలి, బాధ్యత తీసుకునేది ఉన్నారు. ఓకే, तो कुछ जीवन में नहीं बदल रहा है, कुछ परेशानी है, तो जो आईने में जो खड़ा है ना, उसकी ही जिम्मेदारी. సో మనం ఆ బాధ్యత తీసుకోవాలి. సెకండ్ టైం మారడానికి నేను బాధ్యత తీసుకుంటాను, తయారున్నాను. కథం, ఈ యొక్క ఫస్ట్ మాట ఇక్కడ నుంచి రావాలి. తయారున్నారా?
మీరు తయారున్నారా? అదే అంతా ఇట్లా జోష్ కనిపిస్తలేదు. తయారున్నారా? ఎప్పుడైతే మనం ఎస్ అంటామో అప్పుడు మన బండి ఇది ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు మలుపుకోవచ్చు. నెగటివిటీ నుంచి పాజిటివ్ వైపు మన బండి మలుపుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఒక మాట నేర్చుకోవాలి మనం. ఇవాళ న్యూ ఇయర్లో ఫస్ట్ ఒక మాట నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే ఆల్వేస్ మనము ఏం కావాలి ఆ పాజిటివిటీ పైననే దృష్టి పెట్టాలి. ఏమైతుంది అది ఇంపార్టెంట్ కాదు. నేను ఇంతమందికి ప్లాన్ చెప్పినా వాళ్ళు జాయిన్ అయ్యారు, తర్వాత వాళ్ళు కన్సిస్టెన్సీ తీసుకుంటలేరు, అట్లా ఏమైతే లేదు. దాని మీద దృష్టి పెడితే ఏమవుతుంది? ఏమైతే లేదు దాని మీద దృష్టి పెడితే ఏమవుతుంది? అదే ఉన్న బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే నెగటివిటీతో అదే అవుతుంది అని కాదు. ఫస్ట్ ఏమవుతుంది అంటే మన లోపల నిరాశ వస్తుంది. ఏమొస్తుంది? సరే పోయి ఇంత చేసిందా అయితే మీకు తెలుసో తెలియకో. ఓకే, సో ఎప్పుడు ఏం జరిగేది ఉన్నది మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ కొత్త స్టోర్ ఉన్నది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొత్త స్టోర్ ఓపెనింగ్ అయింది. ఇప్పుడు మీ దగ్గర గూగుల్ మ్యాప్ ఉన్నది. కానీ అదే 100 సంవత్సరాల ముందు కొత్త స్టోర్ ఓపెనింగ్ ఉన్నదంటే అందరు ఎట్లా రావాలి కదా. లేదు నేను ఇక్కడే తిరుగుతున్నా గంట నుంచి, ఈ గల్లీ అంటారు, ఆ గల్లీ అంటారు, ఏమో అంటారు, వద్దులే ఇంటికి పోదామని వాపస్ వెళ్తున్నాను. మొన్న అరే నువ్వు అక్కడి వరకు వచ్చినావు, పక్కనే ఉండే నువ్వు, మరి ఎందుకు రాలేదంటే దొరకలేదు, బెజార్ అయిపోయి వెళ్ళిపోయినా. దీని అర్థం ఏమున్నది? సక్సెస్ మన దగ్గరే ఉంటుంది. సక్సెస్ మన దగ్గరే ఉంటుంది కానీ కనిపించదు. మనం ఇటు చేసి ఒప్పులే బెజార్ అయిపోయిన కథం అని వెళ్ళిపోతాం. ఎవరైతే సక్సెస్ గురించి పట్టుదలతో పట్టుకొని పని చేస్తూ ఉంటారు, దొరికే వరకు వదలను, సాధించే వరకు వదలను, దీనికి పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఇది ఒకటి నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, మీరు నేర్చుకుంటే మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి మీ పిల్లలకి నేర్పించవచ్చు. లేదా భయ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన బ్రాంచ్ కూడా కాలే వెస్టీజ్ వదిలేసిన పిల్లల గురించి ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం అంటే మా మమ్మీ ఫెయిల్యూర్, మా డాడీ ఫెయిల్యూర్, ఇక నేను కూడా ఫెయిల్యూర్. కొడుకు కూడా మా మమ్మీ డాడీ లాగానే కొడుకు కూడా డిసైడ్ చేస్తాడు, మా మమ్మీ ఫెయిల్ అయింది, మా డాడీ ఫెయిల్ అయింది, నేను కూడా ఫెయిల్ అయి ఉంటాను, మా అమ్మ నాన్న లెక్క నేను ఉన్నాను. అట్లా కావాలా? మనం విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నాము. ఎప్పటి వరకు అయితే మన లోపల శ్వాసం ఉన్నది అప్పటి వరకు గెలవడానికి ప్రయత్నం చేయాలి, వేరే ఏ ప్రయత్నం చేసే అవసరం లేదు. అదే గెలవడానికి పెద్ద సీక్రెట్ కాదు. सिर्फ जीतने के ऊपर ही ध्यान देना, हारने वाला आदमी कभी भी निराशा नहीं जाएगा. ఓకే, సో ఇది ఫస్ట్ నేర్చుకుంటారా? తయారున్నారా? ఇవాళ మనం మన ఇంట్లో వెళ్ళి ఇట్లా మనం ఒక బోర్డ్ చార్ట్, డ్రీమ్ చార్ట్ తయారు చేసుకుంటే దానిపైన ఫస్ట్ ఇది రాసుకోవాలి, ఆల్వేస్ ఐఎమ్ పాజిటివ్ ఫర్ మై డ్రీమ్స్. నా డ్రీమ్స్ కొరకు నేను ఆల్వేస్ పాజిటివ్గా ఉంటాను. తయారున్నారా? ఇప్పుడు సెకండ్ ఇంకొక అలవాటు మనకు కావాలి. ఓకే, ఏం అలవాటు కావాలి అనుకుంటే మనకు ఏం కావాలి, మన గోల్ సెట్టింగ్. ఇది మర్చిపోవద్దు. ఏదైనా పని జరుగుతుంది అంటే ఒక గోల్ పెట్టుకుంటేనే జరుగుతుంది. మనకు గోల్ లేదనుకో ఏం రాదు. మనకు ఎవరైనా మీరు చూడండి, పిల్లలు పెద్దలు అందరికీ నేను చెప్తాను, గోల్ లేదనుకో పని చేస్తారా ఎవరైనా? పిల్లలకి ఎగ్జామ్ లేదనుకో ఎంతమంది పిల్లలు చదువుతారు? అసలు ఎగ్జామ్ లేదనుకో టీచర్ చదివిస్తారా? వస్తున్నారు, ఆడుకుంటున్నారు, అయిపోయింది, టింగ్ వెళ్ళిపోండి, కాసం అయిపోయింది. ఉంటుందా అట్లా? డేట్ వచ్చిందంటే సీరియస్ అయిపోతారు. కూర్చోండి, చదవండి, అమ్మ నాన్న కూడా టీవీ బంద్ చేయి, చదువు అంటారు. ఎందుకు? ఎగ్జామ్ డేట్. ఇప్పుడు
సో మనం కూడా డేట్ డిక్లేర్ చేసుకోవాలి, ఈ డేట్ వరకు నేను సాధించేది ఉన్నది. పెద్దలు ఉన్నారనుకో, రైట్, మ్యారేజ్ డేట్ ఫిక్స్ కాలేదనుకో పని మొదలవుతుందా, షాపింగ్ అవుతుందా, కార్డ్స్ పంపడం అవుతుందా, ఏం కాదు. ఏదో నిశ్చితార్థం అయింది, ఎప్పుడు చేసుకుంటారో ఏమో అనుకుంటే జరుగుతుందా. ఇక డేట్ డిక్లేర్ అయింది అనుకో కదా, ఇక ఫుల్ ప్రెషర్, బిజీ అయిపోతుంది. ఎన్నో పనులు, ఇది చేయాలి అది చేయాలి, ఆల్ అది సౌండ్ అది ఇది ఇది బట్టలు, ఫుల్ బిజీ అయిపోతుంది. అంటే డేట్ మీద పని చేయడం ఒక అలవాటు. దానికి మనం అంటాము మిషన్ 90 days అంటాము. ఓకే, మిషన్ 90 days. మిషన్ 90 days ఆల్వేస్ మన చేతుల్లో ఉండాలి. నెక్స్ట్ 90 days మనం ఏం చేయబోతున్నాము, డిసైడ్ అయితే ఏం చేయాలి అది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను అనుకున్నా నా ఇన్కమ్ డైమండ్ కావాలి అండ్ నా ఇన్కమ్ ఒక 70,000 కావాలి అని నేను డిసైడ్ అయినా, ఇప్పుడు దాని గురించి ఏం చేయాలి అది స్టార్ట్ అవుతుంది. నేనే డిసైడ్ కాలేదనుకో, ఓకే, మీరు ఏదైనా డిసైడ్ చేయొచ్చు. ఓకే, మీరు సపోజ్ స్టార్ డైరెక్టర్, కార్ ఫండ్ అచీవర్, 2025లో 12 నెలల్లో సంథింగ్ నేను సాధించాలి, ఇది నేను డిసైడ్ అయిన తర్వాత మిషన్ 90 days 3 నెలల్లో ఏం చేయాలి. ఫస్ట్ 3 నెలల్లో నేను ఒక గోల్డ్ డైరెక్టర్ అయినా కావాలి. గోల్డ్ డైరెక్టర్ లెవెల్ అని అనుకుంటున్నాను అనుకో, ఇన్కమ్ ఎంత, మినిమం 30,000 ఇన్కమ్ విత్ గోల్డ్ డైరెక్టర్ నేను ఉండాలి, టీమ్ బిల్డింగ్ బోనస్తో ఉండాలి. సంథింగ్ మనం రాసుకుంటేనే పని అప్పుడు టార్గెట్ ఓరియంటేషన్ స్టార్ట్ అయింది. అది ఇవాళ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ గోల్ సెట్టింగ్ అలవాటు అయిపోతే ఇప్పుడు మూడో అలవాటు ఉన్నది. ఓకే, వర్కింగ్ హ్యాబిట్స్. ఇప్పుడు పని స్టార్ట్ అయింది, వర్కింగ్ హ్యాబిట్స్. ఓకే, మన దగ్గర ఉన్న టైంలో డైలీ మనం 2 ప్లాన్స్ చెప్పడం డిసైడ్ చేసినామా, 3 ప్లానా, 5 ప్లాన్సా డిసైడ్ చేయాలి. మీరు మినిమంతో స్టార్ట్ చేయండి. ఇద్దరికి ప్లాన్ చెప్పే వరకు మనం ఆగేది లేదు. ఒకసారి డిసైడ్ చేసుకుంటే ఓకే, ఇది వర్కింగ్ హ్యాబిట్ ఉన్నది. ఓకే, ప్లాన్ చెప్పే టైంకి మన దగ్గర డెమో ఉండాలి. ఎంతమంది దగ్గర మొత్తం డెమో కిట్ రెడీ ఉన్నది, డెమో బ్యాగ్ గుడ్, చాలా మంది దగ్గర ఉన్నది. సో ఎవరైనా ఇక్కడ వెస్టీజ్ నుంచి 20,000 కన్నా ఎక్కువ సంపాదన చేయాలి అనుకుంటున్నారు అంటే మీ దగ్గర ఒక మంచి డెమో బ్యాగ్ తయారు చేయాలి. దాంట్లో కొన్ని డెమోస్ ఉండాలి. ఫ్లాక్స్ డెమో కావాలి, ఓకే, మన అల్ట్రా స్వాప్ డెమో కావాలి, అల్ట్రా గార్డ్ డెమో కావాలి, ఓకే, సిఎండి డెమో పెట్టుకోండి. ఓకే, డ్యూ గార్డెన్ మనది ఉమెన్ హైజీన్ ప్రొడక్ట్స్ డెమోస్ కావాలి. ఒక్కొక్క డెమో లోపలే మీరు 100 PV 200 PV ఒక్కొక్క సిట్టింగ్లో ఒక్కొక్క ప్రెజెంటేషన్లో తీయొచ్చు. ఓకే, ఇది మీరు డిసైడ్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా అవుతుంది, డిసైడ్ చేయకపోతే కాదు. సో ఈ వర్కింగ్ హ్యాబిట్స్ మన దగ్గర ఉండాలి. అండ్ వర్కింగ్ హ్యాబిట్స్లో మన డెమో బ్యాగ్ లేకపోతే డెమో కిట్ అంటారు. అండ్ దాంతోపాటు కొన్ని టూల్స్ కావాలి. మన దగ్గర కొన్ని టూల్స్ ఉండాలి. కొన్ని మన దగ్గర ఉన్న ఎలాంటి వ్యాపారము అది ఒక బుక్ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, లేకపోతే ఇంకొకటి 10 course steps చిన్న మన దగ్గర బుక్లెట్ ఉన్నది, అది అయినా మన దగ్గర ఉండాలి. గెటింగ్ స్టార్టెడ్ అని ఉంటుంది, యూనిక్ బిజినెస్ ఉంటుంది, ఇది మన దగ్గర ఉండాలి. ఒక వ్యక్తికి వచ్చే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దీంట్లో ఉన్నది. ఈ బుక్ కూడా కాదు, ఇది జస్ట్ ఇది పేపర్ ఇది. ఓకే, సో ఈ టూల్స్ మన దగ్గర ఉండాలి. అండ్ టూల్స్తో పాటు కొన్ని మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఇవాళ ఫ్లాక్స్ డెమో ఇట్లా చూపెట్టినాము. ఇది ఫ్లాక్స్ డెమో చేస్తే మీకు హార్ట్ అటాక్ రాదు అని మనం చెప్తాం కదా. కొవ్వు పదార్థం కొలెస్ట్రాల్ ఇట్లా మెల్ట్ అయిపోతుంది అంటే అదని అంటాడు, అది నాకు కావాలి అన్నాడు. అది ఇది ఇచ్చేది హార్ట్ అటాక్ అది నాకు కావాలి అంటే మనం అంటాము మీరు ఏం చేయాలంటే అక్కడ శంషాబాద్ ఒక స్టోర్ ఉంటుంది, మీకు 40 కిలోమీటర్ దూరం, మీరు అక్కడ రండి,
మనం అక్కడ కలుద్దాము. అక్కడ మీకు ఇది 500కి ఉంటుంది. నేను మీకు ఇది ఇస్తానంటే పొద్దున అన్నీ మర్చిపోతాను. సో మనం ఏదైనా డెమో చెప్తున్నామంటే ఆ డెమో సంబంధించినవి ప్రోడక్ట్స్ మన దగ్గర ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకోవాలి. డెమో చూడగానే ఇది కావాలి అంటారు, మనం ఇమీడియట్లీ ఇచ్చేయాలి. అక్కడే స్టార్ట్, బిజినెస్ గెటింగ్ స్టార్ట్ అదే ఉన్నది. సో కొన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉండాలి. ఏమేమి ఉండాలి చూడండి, ఇక్కడ ఉన్నది. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇది అల్ట్రా స్టార్, అల్ట్రా స్క్రబ్, అల్ట్రా వాష్, సోప్, ఓకే, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ఇది టాల్కమ్ పౌడర్, షాంపూ, ఇవి అన్నీ మనము ఇంట్లో వాడేవి. ఇంకా కొన్ని 2-3 హెల్త్ ప్రోడక్ట్స్ మినిమం ఇది మనం తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం 4 అంటున్నాము, 160 PV అంటున్నాము, దాంట్లో కొన్ని ఎక్స్ట్రా మనం తీసుకుంటే స్పాట్ మీద మన దగ్గర బ్యాగ్ ఇది మీకు కావాల్సింది. మీరు ఆయిల్ గురించి మాట్లాడాలి, హెల్త్ గురించి మాట్లాడితే మనం అందరం ఆయిల్ మన దగ్గర ఏమున్నది, రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి మీరు ఎక్కడైనా వెళ్ళండి. అతను బిజినెస్ చేస్తారా ఇంపార్టెంట్ కాదు, మనకు అతను హెల్తీ కావాలి, అతని ఆరోగ్యం బాగుండాలి. బీపీ, షుగర్, క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు, థైరాయిడ్ అన్నీ రావద్దు. సో ఈ ఆయిల్ వాడండి, ఈ ఆయిల్ బాగుంటుంది. ఆయిల్ గురించి మనం చెప్తే ఇమ్మీడియట్లీ ఒక బాటిల్ అక్కడ ఖచ్చితంగా తీసుకుంటాం. సో ఇది మినిమం, ఇది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. మనం కొన్ని డెమోస్ చెప్తే స్పాట్ మీద ఇది మన దగ్గర ఉండాలి. ఓకే, సో ఒకవేళ ఇట్లా మనం చేయడానికి తయారుంటే నేనంటాను, మీరు రోజు ఇద్దరికి ప్లాన్ చెప్తే నెలకు మనం కష్టపడి ఒక 500 PV చేయలేమా? 500 PV చేయలేమా? హలో, సో 500 PV అంటే ఒక PV 30 రూపీస్ అనుకోండి, 15,000 వర్త్ టర్న్ ఓవర్ చేయాలి. ఎంత చేయాలి? దాంట్లో సగం అయితే మనమే యూజ్ చేసేస్తాం. మనకే కావాలి, టూత్పేస్ట్ కావాలి, సోప్ కావాలి, కొన్ని మనకు హెల్త్ ప్రొడక్ట్స్ కావాలి, ఎయిర్ ఆయిల్ కావాలి, క్లీనింగ్ ప్రొడక్ట్స్ కావాలి. మనమే సగం దీనికన్నా మనం వాడేస్తాము. కొంతమందికి చెప్తే వాళ్ళు కూడా తీసుకుంటారు. సో మనం కష్టపడి మన డైరెక్ట్ ఆన్లైన్లో లేకపోతే కింద వెళ్ళి మన ప్రయత్నంతో, మన యాక్టివిటీతో, మన హార్డ్ వర్క్తో కనీసం ఒక ఇద్దరికి జాయిన్ చేసుకుంటూ, అది పర్సనల్ జాయిన్ చేస్తున్నామా లేకపోతే కింద జాయిన్ చేస్తున్నామా, కానీ మనం ఏం చేయాలి, 500 PV సర్కిల్ నేర్చుకోవాలి. మీరు ఇది నేర్చుకుంటే చాలు. ఓకే, నేను ఇంత పెద్ద స్టోర్ పెట్టండి, ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తలేను. నేనేం చెప్తున్నా మీకు, 500 PV. అండ్ ఇదే ఒక 6 పీపుల్కి మీరు నేర్పియాలి. ఎంతమందికి? 6 పీపుల్కి నేర్పియండి. అంతే. మీ ఇన్కమ్ 10,000 to 12,000 అయిపోతుంది. ఎంత అయిపోతుంది? ఓకే, 6 నేర్పియాలి. సో మీ ఇన్కమ్ 10,000 to 12,000 అవుతుంది. ఇప్పుడు ఈ 6 చెప్పాలి, మీ కింద కూడా 6 ఇది నేర్పిస్తాము. నేను వస్తా, మీతోనే ఉంటా, మనం కలిసి వర్క్ చేద్దాము. రోజు మనం బయటికి వెళ్ళి కొంతమందితో మాట్లాడదాము. హెల్త్ ప్లాన్, బ్యూటీ ప్లాన్, అగ్రి ప్లాన్. రోజు ఆఫీస్ రోజు వెళ్తారా? అప్పుడప్పుడు వెళ్తారా? చుట్టాల దగ్గర అప్పుడప్పుడు వెళ్తాము. ఆఫీస్కి మన దగ్గర ఉల్టా అవుతుంది. బిజినెస్కి అప్పుడప్పుడు కనిపిస్తారు. బిజినెస్ అవుతుందా? డ్రీమ్స్ గుర్తులేదు కదా? ఓకే, 6 పీపుల్కి మీరు నేర్పించేస్తే మీ ఇన్కమ్ 10,000 to 12,000 అవుతుంది. వాళ్ళ కింద 6కి మీరు డిసైడ్ చేసేస్తే, వాళ్ళు ఒకవేళ చేసేస్తే మీ ఇన్కమ్ 50,000 అమౌంట్ ఉంటుంది. మీరు కార్ అచీవర్ అవుతారు. మీకు ప్రతి సంవత్సరము ఫారెన్ ట్రిప్ స్టార్ట్ అవుతారు. సో ఫస్ట్ లెవెల్ మనం ఏం చేయాలి, 6 వెతకాలి, తయారు చేయాలి. అది తయారు చేయడానికి మీ అప్లైన్ మీతో హెల్ప్ చేయడానికి ఉన్నారా? ఎస్. సో అండ్ నెక్స్ట్ వాళ్ళ కూడా సేమ్ లెవెల్ అని ఇంకొక స్టెప్ కిందికి పోతే మీ ఇన్కమ్ 1,50,000 ఉంటుంది. మీరు హౌస్ ఫండ్ అచీవర్ అవుతారు. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. మీరు ఇల్లు కొంటారు. ఓకే, సో ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే, ఈ జస్ట్
ఈ యాక్టివిటీ మీదనే ఉండాలి. 10 కోర్ స్టెప్స్ ఇది చాలా ఇంపార్టెంట్. లిస్ట్ బిల్డ్ చేయాలి, మాట్లాడాలి, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి, ప్రెజెంటేషన్ డెమో ఇవ్వాలి. అందరూ బిజినెస్ చేస్తారా నేను చెప్పలేను, కానీ అందరూ ప్రొడక్ట్స్ యూజర్ అయితే కావచ్చు. ప్రొడక్ట్ యూజర్ అయితే టర్న్ ఓవర్ వస్తుంది, మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ అలవాటు మనం చేసుకోవాలి. ఓకే, చాలామంది ఇక్కడ చేస్తున్నారు మన దగ్గర. సో అండ్ లాస్ట్లో నా టాక్ నేను ఏం చేసే ముందు ఒకే ఒక విషయం అండ్ క్యాల్కులేషన్ నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మేము ఫిబ్రవరిలో దుబాయ్ ట్రిప్కి వెళ్తున్నాము. ఎంతమంది బుక్ చేశారు దుబాయ్ ట్రిప్? అనిత ఇది మాతో ఇప్పుడు వస్తున్నారు. అండ్ మీరందరికీ ఇంకొక గొప్ప ఛాన్స్ ఉన్నది. ఒకవేళ మీరు ఇవాళ డిసైడ్ చేసేస్తే 2025లో మీరు మాతో ఫారెన్ ట్రిప్కి రావచ్చు. థాయిలాండ్ ట్రిప్ మీ గురించి తయారుంది. ఏం చేయాలి? మినిమం స్టార్ డైరెక్టర్తో క్వాలిఫికేషన్ స్టార్ట్ చేయాలి. ఇంత స్టార్ కూడా కాదు, సిల్వర్ డైరెక్టర్. ప్రైవేట్ ఫండ్ రావాలంటే సిల్వర్ డైరెక్టర్. పెద్ద పని అది ఏమో మాకు తెలియదు, మీ అప్లై కావాలి. ఓకే, సిల్వర్ డైరెక్టర్ కావాలి. అండ్ మీరు ఒకవేళ ఇది చేసుకుంటూ ఉంటే నవంబర్లో మేమందరము థాయిలాండ్ వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న చాలా మంది ఆల్రెడీ చేస్తున్నారు. సో మీరు కూడా రావచ్చు. ఓకే, సో ఇట్లా డిసైడ్ చేయండి. మీరు ఒక్కసారి ఫారెన్ ట్రిప్ వెళ్ళి ఎక్కడి నుంచి ఒక ఫోటో తీసేసి నేను వెస్ట్ ఇండీస్తో ఫారెన్ ట్రిప్ పోయినా మీ స్టేటస్ మీద పెట్టండి. మీ చుట్టాలలో ఒక హల్చల్ ఇట్లా తయారయ్యేది. ఏం చేస్తుంది ఇట్లా అయింది, అది తక్కువ ఫోటోలు పెడితే అయింది, అట్లా జరిగింది. పరేషాన్ అయిపోయినారు. మళ్ళీ కార్ కొంటే కార్ కట్టే ఇప్పుడు లాస్ట్ మంత్ 1 lakh అబో చెక్ కూడా వచ్చింది. అంత ఒకసారి గ్రేట్ రౌండ్ చాలా మంది 500 సర్కిల్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు రైట్? వీళ్ళకి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఒకవేళ ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చి మాట్లాడవచ్చు, కానీ మన దగ్గర టైం తక్కువ ఉంది. మీరు చాలాసేపటి నుంచి కూర్చున్నారు. నేను ఒకే ఒక మాట చెప్తాను. ఏం జరిగింది 2024 అది నేర్చుకోవడానికి పోయింది అని అనుకోండి. ఉస్మే హమ్ సీఖ్ 2025 నా చేతిలో ఉంటారు. దానికి ఏం కావాలి మీరు డిసైడ్ చేయండి. అది నా లోపల ఏం తక్కువ ఉంది, నేను ఎక్కడ వెనుకబడిపోతున్నా, నా లోపల ఏం ఉన్నది అది నాకే తెలుసు. మీ అప్లై నుండి చెప్పగలుగుతారు. ఏదో ఒకటి ఉంటుంది. అది భయమా, మోమాటనా, విశ్వాసమా, వర్కింగ్ హ్యాబిట్సా? ఓకే, అది ఒకటి నేర్చుకోండి, మీరు డిసైడ్ అవ్వండి. సెకండ్, 2025లో ప్రతి వీక్ మీటింగ్ మీరు రావాలి. కమిట్మెంట్ 1 సంవత్సరం నేను అంటాను. అండ్ నవంబర్లో ఖచ్చితంగా మీరు మాతో ఫారెన్ ట్రిప్కి వస్తారు. సీక్రెట్ ఒకటే ఉన్నది, మీరు మీటింగ్కి వస్తేనే మీరు ఛార్జ్ ఉంటారు. ఫోన్కి ఛార్జింగ్ లేదనుకో ఫోన్ డబ్బా అయిపోతుంది, బంద్ అయిపోతుంది. మీరు మీటింగ్కి రావట్లేదనుకో మీరు కూడా పెద్ద డబ్బా అయిపోతారు, ఏం పని చేయలేదు. సో ఏం కాకపోతే కూడా పర్వాలేదు, కానీ టైం తీసి మీటింగ్కి రావాలి. మీటింగ్కి వస్తే ఉత్సాహం వస్తుంది. ఎస్ నేను కూడా చేస్తాను, నేను కూడా చేస్తాను, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సాధించి ఇద్దరికి వస్తున్నారు, నాకు కూడా. ఈ ఉత్సాహం రావాలంటే మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో బహానా. ఓకే, బహానా ఇచ్చే వాళ్ళకు డబ్బు రాదు, డబ్బు వస్తున్న వాళ్ళ దగ్గర బహానా ఉండదు. మీకు డబ్బు కావాలా, సక్సెస్ కావాలా, లేకపోతే కారణాలు, సాగులు, బహానా కావాలా, మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, ఎన్నో పరిస్థితులు అందరికీ వచ్చినాయి, మాకు వచ్చినాయి, మీకు కూడా వస్తాయి. కానీ మన పట్టుదలతో మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలి. ఇంట్లో కొంతమంది తిడతారు, హస్బెండ్ తింటున్నారు, అత్తమ్మ తిట్టింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది అప్లై ఇట్లా అన్నీ ఉంటుంది. ఇవి మీరు ఒక్కసారి ఫారెన్ వెళ్ళిరండి, అందరూ అంటారు, బాగుంటారు కదా. మీకు మళ్ళీ మీ జోలికి ఎవరు రాదు. అది కదా. అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్, సక్సెస్ ఈజ్ రివెంజ్. సక్సెస్ చూపెట్టాలి, దానికి కొంచెం త్యాగం చేసేది ఉంటుంది. ఓకే, మీ అప్లైన్స్ ఆల్రెడీ మీ ముందు సెట్ చేసి పెట్టినారు, విశ్వాసం పెట్టండి. ఓకే, లాస్ట్ సెంటెన్స్ నేను చెప్తాను. మీ కొత్త సంవత్సరము, మీ కొత్త డిసిషన్,
మీ పాత అనుభవంతో కూడినది కావద్దు, కొత్త ఉత్సాహంతో కూడినది ఉండాలి. పాత పాత అనుభవంతో ఒకవేళ మీరు డిసైడ్ చేస్తే పాత దాంట్లో నేను ఫెయిల్ అయినా, నాకు ఇది జరగలేదు, ఇట్లా అయింది అట్లా అయింది అని, అది మీ డిసిషన్కి అది ఒకవేళ కారణం అయిపోతే అది మంచిది కాదు. ఓకే, పాత దాని నుంచి మనం నేర్చుకున్నాము. కొత్త డిసిషన్కి కొత్త హోప్ ఉండాలి. ఏదైనా కానీ ఈసారి నేను చేసి చూపండి, कुछ भी हो जाए इस बार मैं करके दिखाऊंगा, जाऊंगा, बात करूंगा, జనాలతో మాట్లాడతాను, చేస్తాను. ఇది డిసిషన్ తీసుకోండి. అండ్ మీ అందరికీ సక్సెస్ రావాలి. మీరు అనుకునే గోల్స్ మీరు సాధించాలి. అండ్ మీరందరూ మాతో నెక్స్ట్ ఫారెన్ ట్రిప్కి రావాలి. అండ్ మీ అందరికీ 2025 హార్డ్ వర్క్ వలన ఒక బ్రాండ్ న్యూ కార్ కూడా రావాలి అని మేము భగవంతుడితో కోరుకుంటున్నాము. నిజంగా ఇది సాధ్యం అవుతుంది. ఓకే, ఎందుకంటే పవర్ మీ లోపల. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు డియూసీకే కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు డియూసీకి లాగానే అనిపిస్తున్నారు. ఎందుకు అంటే మా ముందే సలీం సార్ కూర్చున్నారు, మా ముందే కుల్కర్ణి గారు కూర్చున్నారు, మా ముందే దాసు గారు వచ్చినారు. వాళ్ళు బైక్ మీద వస్తుండే, వాళ్ళ ప్యాంట్ ఇట్లా ఉంటుండే, సాక్స్ ఇక్కడ హోల్ ఉంటుండే, పెట్రోల్కి డబ్బులు లేకపోతుండే, బ్యాగ్ పాతది ఇట్లా చింగిపోయి ఉంటుండే. అందరూ అట్లా నడిచినారు ఇక్కడ. కానీ వచ్చి నేర్చుకొని హార్డ్ వర్క్ చేసి లైఫ్ వాళ్ళది టోటలీ చేంజ్ అయిపోయింది. ఓకే, ఒక నిమిషం మీరు తర్వాత రండి, మీరు తర్వాత వెళ్ళిపోండి, బయట వెళ్ళిపోండి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి, నేను పంపిస్తాను. ఓకే, సో నేనేమంటున్నా, నేను చాలా సీరియస్ విషయం చెప్తున్నా. డిస్టర్బ్ నాకు నచ్చదు. ఓకే, లేకపోతే నేను వెళ్ళిపోతా. మీ గురించి నేను వచ్చిన మధ్యలో ఛాయ్ ఎందుకు వచ్చింది? ఓకే, సో మీ లైఫ్లో మార్పు రావాలి. మీలాగానే ఇంతమంది ఇక్కడ కూర్చొని సాధించారు, మీరు ఎందుకు సాధించలేరు? ఏం లోపం ఉన్నది మన లోపల? ఏం తక్కువ ఉన్నది? ఎక్కడ మనం వెనుకబడిపోతున్నాం? మనం ఆలోచించాలి. శక్తి మీ లోపలే ఉన్నది. మా అబ్బాయి మాకు ఇట్లా చేతులు పట్టుకొని నువ్వు డ్యూసిటీ కానీ ఇక్కడ వరకు తీసుకోపోలేదు. మీకు ఎంత ఇస్తున్నారు, మాకు కూడా మా అబ్బాయిని అంతే నేర్పించినారు. అందరికీ సేమ్ ఉన్నది. సక్సెస్ గురించి మనం హార్డ్ వర్క్ చేసేది. ఓకే, సో రీజన్స్ వెతికితే రీజన్సే ఉంటాయి, లైఫ్లో మార్పు రాదు. సక్సెస్ వెతికితే సక్సెస్ వస్తుంది. రీజన్స్ వెతికితే రీజన్సే దొరుకుతాయి. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా అందుకే అట్లా కాదు కదా, ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, అందుకే అవుతుంది. ఎందుకు అంటే మీరు అదే అనుకుంటున్నారు, మీరు ఏమనుకోవాలని అనుకుంటున్నారు. 2025లో అది మార్పు మన లోపల రావాలి. తీసుకొస్తారా మార్పు? డిసైడ్ అవుతారా? మీరు డిసైడ్ చేయండి. మీ మళ్ళీ గోల్ సెట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. మీ రూమ్లో ఇట్లా మళ్ళీ కొత్తగా రాసి 2025 గోల్స్ అర్పించండి. అండ్ మేము అండ్ మొత్తం విన్నింగ్ టీమ్ మీ గురించి తయారున్నది. ఈడిఎస్ మర్చిపోకండి. ఈడిఎస్లో ప్లాన్ చేయండి. 50 పీపుల్ రావాలి.